హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడొచ్చేసి నేను ఐకియాకి వెళ్ళబోతున్నాను. ఇంకా మేలో ఐకియాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను. టైమింగ్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. నేనేమనుకుంటున్నా అంటే ఇవాల్టి వీడియో ఎవ్రీ మంత్ లాగా సర్క్యులర్ హబ్ అండ్ ఐకియా సేల్ ఇట్లా కాకుండా ఒకటే వీడియోలో పెట్టేద్దాం అనుకుంటున్నా. బికాస్ నాకు కూడా చాలా పనులున్నాయన్నమాట. సో ఒకే వీడియోలో పెట్టేస్తే మీకు ఈజీగా ఉంటది. నాకు కూడా ఇవాల్టికి ఈజీగా ఉంటది. అండ్ న్యూ ప్రొడక్ట్స్ కూడా చూపించేస్తాను. ఐకియా వెళ్ళిన తర్వాత ఏమన్నా చేంజెస్ వచ్చాయనుకోండి, లైక్ ఏమన్నా న్యూ ఎడిషన్స్ కానీ, టైమింగ్స్‌లో చేంజెస్ వాటెవర్ అవన్నీ చెప్తాను. ఈవెన్ ఫుడ్‌లో ఏమన్నా డీల్స్ ఉన్నా చెప్తాను. సో మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉన్నాయి. తప్పకుండా చూడండి. షకీరా మొహమ్మద్ ఛానల్‌లో వ్లాగ్స్ వస్తాయన్నమాట. టాప్ కామెంట్‌లో లింక్ ఉంటది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అవి కూడా చూస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగే వెళ్తాను ఐకియాకి ఎప్పుడైనా కానీ. అందుకే నేను వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ ఉండరు. బై 10:00 నేను అక్కడ ఉంటాను అనమాట. 10 ఆర్ 10:30 అప్పుడు ఏమైందంటే ఎక్కువ రష్ ఉండరు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. షూట్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఓకే మరి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూస్తూ మాట్లాడుకుందాం. ఇవాళ నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము. నాకు లైట్‌గా షాపింగ్ ఉండే, తనకు కూడా కొద్దిగా షాపింగ్ ఉండే. సో షాపింగ్ కూడా చేసుకుంటా ఉంటాము. ఏమేమి కొన్నాము అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము యాజ్ ఈజ్ సెక్షన్‌కి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఏమైనా దొరికేసాయనుకోండి ఇంక తీసేసుకోవచ్చు. ఎందుకంటే షాపింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ అయితే ఈ టవల్స్ కనిపించాయండి. ఇవి నేను కొంచెం పెద్దగా ఉంటాయనుకున్నా. 39 రూపీసే అనగానే టక్కున వెళ్ళి చూశాను కానీ మరీ చిన్నగా ఉన్నాయి. హ్యాంకీ లాగా ఉన్నాయన్నమాట. సో నార్మల్‌గా డైనింగ్ టేబుల్ చైర్ మీద వేస్తూ ఉంటాం కదా, అలా లేదంటే కిచెన్కి అట్లా యూజ్ చేసుకోవడానికి కావాలంటే తీసుకోవచ్చు. కానీ మరీ లైట్ కలర్, ఇంకొంచెం డార్క్ కలర్ అయితే బాగుండేది. బట్ ఓకే, ఏదైనా పర్పస్లో మేనేజ్ చేసుకోవాలి అంటే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒక గిన్నె కనిపించింది. 12.99 దీని ప్రైస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 12.99. కానీ ఎందుకో అంత బరువుగా అనిపించలేదు. జనరల్గా ఐకియాలో స్టీల్వి బాగుంటాయి అన్నమాట. ఎక్కువగా మాడకుండా మంచిగా ఉంటాయి. బట్ వెయిట్ పట్టి తీసుకోవాలి ఏదైనా కానీ. ఎస్పెషల్లీ సేల్లో ఉన్నప్పుడు దాన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకుంటే అదే బెటర్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని డిస్కౌంటెడ్వి వేసేసి ఉన్నాయండి. మీకు తెలుసు కదా, ఇంకా 40% ఆఫ్ ఉంటుంది అనమాట కంపల్సరీగా. చాలామంది ఆన్లైన్లో సర్క్యులర్ హబ్ ఎలా చూసుకోవాలి అనేసి అడుగుతున్నారు. మీరు IKEA.inకి వెళ్ళి సెర్చ్లో యాజ్ ఈజ్ అని కొట్టండి. అప్పుడు మీకు సిటీ ఎంటర్ చేయమని వస్తుంది. సిటీలో హైదరాబాద్ అని ఎంటర్ చేయండి. అప్పుడు మొత్తం పెద్ద పెద్ద ఐటమ్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే మరీ ఇలా చిన్న చిన్నవి క్యాండిల్స్ ఇట్లాంటివి అయితే వాళ్ళు అప్డేట్ చేయలేరు, ఎందుకంటే వచ్చినట్టు అయిపోతూ ఉండొచ్చు. కానీ ఫర్నిచర్ పార్ట్ మాత్రం మీరు చూసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవి కావాలి అంటే మాత్రం ఆన్లైన్లో కనబడవు. ఇంకా ఇది వచ్చేసి గ్రాస్ ఫ్రేగ్నెన్స్, అందుకనే ఇవి సేల్లో ఉన్నాయన్నమాట. ఒకసారి నేను ఇది కొనుక్కొచ్చాను. మా ఇంట్లో తిట్లు కూడా తిన్నాను, గ్రాస్ ఎవరైనా తీసుకొస్తారా అనేసి. సో ఎవరు కొనట్లేదేమో. ఆ క్యాండిల్స్ అన్నీ కూడా సేల్లోకి వచ్చాయి. ఇది కూడా బాగుంది. ఏదైనా దేవుడిది విగ్రహం పెట్టేసి ఇట్లా డిస్ప్లే చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ నేను క్విక్గా చూపించేస్తాను. వాటి ప్రైసింగ్ దాని మీదే ఉంటుంది. టాయ్స్ కూడా ఉన్నాయండి. సో మీరు నార్మల్గా, నేనంటే షూట్ చేయడానికి వెళ్తా కాబట్టి స్టోర్ మొత్తం చూస్తాను. బట్ అలా కాకుండా మీరు కొనడానికి వెళ్తున్నట్లయితే ఫస్ట్ యాజ్ ఈ సెక్షన్కి వెళ్ళండి. మీకు కావాల్సిన ఐటమ్ ఇక్కడ ఉందంటే ఇక్కడి నుంచే తీసేసుకోండి. ఒకసారి స్క్రాచెస్ అవి చూసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అక్కడే స్టాఫ్ ఉంటారు, వాళ్ళని ఒకసారి కనుక్కొని మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మా ఇంట్లో కిచెన్లో గోల్డ్ కలర్లో ఉంది సేమ్ లైట్. సో మీకు సేమ్ టు సేమ్ కావాలనుకోండి ఇక్కడి నుంచే తీసేసుకోవడం బెటర్ కదా. నేనైతే గోల్డ్ కలర్ది తీసుకున్నాను. స్టీల్ది కూడా బాగుంటుంది, అసలు ఏం పాడవలేదు. ఇది డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ లైట్స్ది. సో ఇప్పుడు వచ్చేసి 2000 అలా ఉందన్నమాట 40% ఆఫ్లో. సో లైట్స్ కూడా చాలా ఉన్నాయి. కొత్త కొత్త లైట్స్ కూడా యాజ్ ఈ సెక్షన్కి వచ్చేస్తున్నాయండి. అంటే కొద్దిగా కొన్ని రోజులు డిస్ప్లేలో ఉండగానే వీళ్ళు ఇక్కడికి పంపించేస్తారనుకుంటా. ఈ లైట్ చూసినట్లయితే 2 months బ్యాకే మనం న్యూ అరైవల్ అనుకున్నాము, అప్పుడే యాజ్ ఈ సెక్షన్లోకి వచ్చేసింది. సో బాగుంది, ఎలాంటి వేరెంట్ ఎయిర్ లేదు. లైట్స్ తీసుకునేటప్పుడు ఒకసారి పనిచేస్తున్నాయా లేదా ఆన్ చేసి చూసుకొని తీసుకోండి. ఈ పెద్ద ట్రే ఉంది కదా, నేను ఇది చూసి అబ్బా భలే ఉంది, చాలా కాస్ట్లీ ఉంది అనుకునేదాన్ని. ఇప్పుడైతే అరౌండ్ 699కి వచ్చేసింది అనమాట. ఇది యాక్చువల్గా ట్రే పర్పస్లో టూ బిగ్ అనిపిస్తుంది, కానీ ఏమైనా డెకోర్ ఐటమ్స్ లాంటివి పెట్టుకొని మూలకు పెట్టడానికి అయితే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఇంకా చిన్న చిన్నవి అయితే చాలా ఉన్నాయండి. ఐకియా కట్లరీ చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఎందుకో తెలియదు కానీ కట్లరీ మాత్రం చాలా ఉందన్నమాట. యాజ్ ఏ సెక్షన్లో ఉన్నట్లుగా మీరు తీసేసుకోవచ్చు. క్వాలిటీ సూపర్గా ఉంటుంది, నేను కొన్నాను. అండ్ నార్మల్గా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. యాజ్ ఈ సెక్షన్లో తీసుకోవడం బెటర్.
సో ఇంకా నిక్ నాక్స్ చాలా ఉంటాయండి, మనం వెతుక్కోవాలి కొంచెం. ఇవి నార్మల్గా 19 రూపీస్ 15 రూపీస్కి వేసారు. ఇది వచ్చేసి స్లైసర్ అండి, కుకుంబర్ స్లైసర్. దీనికి పట్టుకునేది ఒకటి ఉంటుంది, అది లేదనేసి సేల్లో పెట్టారనుకుంటా. ఇది బాగానే ఉంటుంది 359. కానీ ఎందుకు నాకేమనిపిస్తుంది తెలుసా, సేల్లో ఉంటే అన్ని 99 199 అంతే ఉండాలి, కానీ 250 350 అలా ఉంటే మళ్ళీ నాకు సేల్ అన్న ఫీలింగ్ రాదు. అండ్ ఇది వచ్చేసి సాలెడ్ స్పిన్నర్. ఇది యాక్చువల్గా నేను 399కి తీసుకున్నాను. సో ఇది 299కి సేల్లో ఉంది. నాకేమనిపించిందో తెలుసా, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అనిపించిందండి. నేను ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఐకియాలో షాపింగ్ చేస్తూ ఉన్నా, షూట్స్ కూడా చేస్తున్నా కదా. సో నాకు ఎవ్రీ మంత్ చూసి 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 ప్రైసెస్ అన్నీ గుర్తున్నాయి అనమాట. ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు ప్రైసెస్ ఎక్కువైపోయాయి అనేసి అనిపిస్తూ ఉంది. నా కళ్ళ ముందే డబుల్ అయిపోయాయా రేట్స్ అన్నట్లుగా ఉందన్నమాట. ప్రస్తుతానికి అంత మైండ్ బ్లోయింగ్ సేల్ అన్నట్లు ఏం లేదు, కానీ న్యూ ప్రోడక్ట్స్ మాత్రం ఎక్కువగా యాడ్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో అని అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు యాజ్ ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత నేను ఐకియా స్టోర్లోకి వెళ్ళాను, అక్కడ బోల్డ్ అన్ని న్యూ ఐటమ్స్ ఉన్నాయి. సో యాజ్ ఈజ్లో మాత్రం ఈ మ్యాట్రెస్లు అయితే ఎప్పుడు ఉండేవే అండి. ఐ డోంట్ నో ఎందుకు జనాలు దీన్ని యూజ్ చేసుకోవట్లేదు, చాలా తక్కువకి వస్తాయి మ్యాట్రెస్లు. బట్ ఇంతకు ముందు చూపించినవే ఉన్నాయి. నేను స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ మ్యాట్రెస్లు తీసుకునేటప్పుడు కూడా ఒకసారి వాటి మీద మెటీరియల్ ఏంటనేది చూసుకోండి. స్ప్రింగ్ మ్యాట్రెస్ అయితే మనకి ఇండియన్స్కి అదంతగా సూట్ కాదనిపిస్తుంది నాకు, మనకి నచ్చదు, మనకు అలవాటు లేదు కాబట్టి. సో ఒకసారి చూసుకోండి. ఫోమ్ మ్యాట్రెస్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే మనకి మ్యాట్రెస్ అంటే నార్మల్గా విల్ గో ఫర్ కాయిడ్ మ్యాట్రెస్ ఆర్ ఫోమ్ మ్యాట్రెసే కదా. అండ్ ఇంకా యాజ్ యూజువల్ మనకి ఈ బిన్స్ ఉంటాయి కదా, బిన్స్లో మాత్రం బోల్డ్ అని ఉన్నాయండి. ఎవరైనా షాపింగ్ చేస్తున్నారు ఇంటి కోసం అనుకుంటే హ్యాపీగా అందులోంచి తీసేసుకోండి. ఇక్కడ బాక్స్ ఉంది, కిడ్స్ టాయ్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. సో ఇది కొద్దిగా వెరైటీగా అనిపించింది. అండ్ ఫర్నిచర్ కూడా చాలా బాగుందండి. సో ఫర్నిచర్లో మీరు చూసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ లాంటివి ఉన్నాయనుకోండి, ఏదైనా విరిగి ఉంది, దేనికైనా నాబ్ లేదు అంటే ఇక్కడ స్టాఫ్ని పిలిస్తే వాళ్ళు దాన్ని ఫిక్స్ చేస్తున్నారు. మొత్తం ఫిక్స్ అయిన తర్వాతే తీసుకోవచ్చు. కర్టన్స్ ఈసారి నాకు చాలా బాగా అనిపించాయండి. బ్లాక్ అవుట్ కర్టన్స్ జనరల్గా చాలా కాస్ట్ ఉంటాయి కదా. సో అవి వచ్చేసి ఇక్కడ 40% ఆఫ్కే ఉన్నాయి. వెనకాల ఇట్లా బ్లాక్ కలర్ లేయర్ ఇవ్వడం వల్ల బ్లాక్ అవుట్ ఎఫెక్ట్ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ నార్మల్గా ఉంది, కానీ పేర్ 1500 అలానే ఉన్నాయి, అంటే చాలా తక్కువ. నార్మల్గా అయితే మంచి బ్లాక్ అవుట్ కర్టన్స్ మీరు తీసుకోవాలి అంటే 5000 అలా అవుతాయన్నమాట. సో ఎవరైనా కానీ బ్లాక్ అవుట్ కర్టన్స్, మంచి కర్టన్స్ తీసుకోవాలి అంటే పెద్ద పెద్దవి మనకి రూఫ్ నుంచి ఫ్లోర్ వరకు ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అలానే వైట్ కలర్ కర్టన్స్ కూడా ఈ మధ్య బాగా పెడుతున్నారు కదా, అవి కూడా ఉన్నాయి. ఎందుకో నాకు ఎక్కువ నంబర్ ఉన్నాయి అనిపించింది ఈసారి. ఫ్యాబ్రిక్స్ది కూడా యాజ్ యూజువల్ బాగుంది. ఇంకా చెప్పాను కదా, ఫర్నిచర్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ షూ ర్యాక్ చూడండి 1199. సో ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతుంది అనమాట, బ్యాచిలర్స్కి కూడా సరిపోతుంది. యాక్చువల్గా యూఎస్లో అయితే ఐకియా అనేది ఎక్కువగా బ్యాచిలర్సే యూజ్ చేస్తూ ఉంటారు, తక్కువ కాస్ట్కి వస్తుంది. అండ్ ఇంకా ఈజీ అనమాట, ఈజీ టు బిల్డ్. అండ్ ఆ తర్వాత కూడా దాన్ని తీసుకెళ్ళడానికి ఈజీ అవుతుంది అనేసి. ఇది చూడండి, ఇది వచ్చేసి స్టోరేజ్ అనమాట, 699. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, స్టాఫ్ వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. ఆ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ వచ్చేసి ఓన్లీ 12,000 అండి. ఎంత గట్టిగా ఉందో అండ్ ఎంత స్టోరేజ్ ఉందో. ఇది ఆల్రెడీ ఒకళ్ళు తీసేసుకున్నారు. ఇట్ ఈస్ సో గుడ్. సో ఇలాంటి మంచి మంచి దొరుకుతాయి. సో మీరు కొత్త ఇల్లు తీసుకుంటున్నారు, ఫర్నిషింగ్ చేసుకుంటున్నారు మొత్తం అనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళండి. ఏవైనా కానీ చిన్న చిన్న సైడ్ టేబుల్స్ అట్లాంటివి దొరికినా ఓకే కదా. సో ఇట్లా బెడ్ సైడ్ టేబుల్ కానీ ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి. పెద్దగా వేరెంటేర్ ఏమీ ఉండదు, కాకపోతే పెద్ద పెద్ద స్టోర్స్లో ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. మేబీ 2 months కంటే ఎక్కువ డిస్ప్లేలో ఉంటే వెంటనే దాన్ని సేల్లో పెట్టాలి, ఆ టైప్లో ఉండొచ్చు. అందుకని కొత్త కొత్త ఐటమ్సే మనకి ఇక్కడ సేల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఐకియా స్టోర్లోకి వచ్చేసామండి. మేమైతే మొత్తం కూడా కిచెన్ సెక్షన్లోనే ఉన్నాం ఇవాళ. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు పచ్చడి పెట్టారనమాట, ఆ పచ్చడి కోసం జాడీల కోసం వెతుకుతున్నాము. జాడీలు అంటే గ్లాస్ జార్స్. సో ఇవి నాకు బాగా అనిపించాయండి, 349. సో మీలో ఎవరైనా పచ్చళ్ళు పెట్టాము లేదా కారం కొట్టించుకున్నాము స్టోర్ చేసుకోవడానికి కావాలి అంటే ఇవి తీసుకోండి. మంచి ఎయిర్ టైట్ అనమాట, చాలా బాగుంది. 399 1 kilo
ఈజీగా పడుతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట. సో ఇవి తీసేసుకున్నారంటే ఇయర్ లాంగ్ కారం స్టోర్ చేసుకోవచ్చు. పచ్చళ్ళు కూడా బాగుంటున్నాయి. నా దగ్గర ఇలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట, అస్సలు పాడవు పచ్చళ్ళు పెడితే. సో దానికోసమే వెతుకుతా ఉన్నాము. అండ్ ఆల్సో ఇంక ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి లంచ్ బాక్స్లు కావాలన్నా కానీ మీరు ఇక్కడ నుంచి తీసుకోండి. ఎందుకంటే ఐకియాలో ప్లాస్టిక్ అనేది మైక్రోవేవ్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట. సో వేడి చేసుకోవడానికి బాగుంటుంది అండ్ చాలా రకాల సైజెస్లో ఉంటాయి అండ్ ఎయిర్ టైట్గా కూడా ఉంటుంది లిడ్. సో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్నాక్ బాక్స్ అనమాట. ఇది జస్ట్ 99 రూపీస్ మాత్రమే. సో పిల్లలకి పెట్టడానికి లేదా మన కోసమైనా కానీ బాగుంటుంది. సో ఇవి వచ్చేసి స్క్వేర్వి రౌండ్వి ఇలా ఉంటాయి. 3 కలిపి ఉంటాయండి. 3 కలిపి 549 అట్లా ఉంటాయి. ఒకటి నాకు పెద్దది కూడా కనిపించింది. ఇవి కూడా బాగున్నాయి అనిపించింది. పప్పులు అట్లాంటివి పెట్టుకోవడానికి గ్రాసరీస్ టైప్ ఆఫ్ వాటికి. ఇంతకుముందు టప్పర్ వేర్ ఉండేది, ఇప్పుడు టప్పర్ వేర్ రావట్లే కదా. అలాంటి ప్రోడక్ట్స్ సిమిలర్ వేలో కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇంకా ఈ గ్లాస్ వచ్చేసి 4 సెట్ 499 అండి. ప్యాంట్రీ యూనిట్లో ఏవైనా ఇలా స్పైసెస్ వేసి పెట్టుకోవడానికి అనమాట. ఒక 100 గ్రామ్స్ వరకు పడుతుంది దీంట్లో. 100 గ్రామ్స్ ఆర్ పావు కిలో వరకు పడుతుంది. సో క్వాలిటీ చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఉంది. రస్ట్ అస్సలు రాదండి. ఇప్పుడు మూతలు మెట్టలు అయినా కానీ రస్ట్ అస్సలు రాదు. సో నేను ఇంతకు ముందు నుంచే ఐకియా ప్రోడక్ట్స్ వాడుతున్నా కాబట్టి చెప్తున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాం మేము. ఇంకొక రకమైన గ్లాస్ జార్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి పచ్చడి కాదులే కానీ ఏమైనా కుకీస్ లాంటివి పెట్టుకోవడానికి, డైనింగ్ టేబుల్ మీద డిస్ప్లే చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఆ పర్పస్లో తీసుకోవచ్చు. బిస్కెట్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి. ఇంకా ఇది వచ్చేసి న్యూ ఐటమ్ అండి, స్టీల్ది. ఈ మధ్యకాలంలో టీ, కాఫీ, షుగర్ జార్స్ ఐకియాలో నేను వెళ్ళినప్పుడల్లా ఒక కొత్త మోడల్ వస్తుంది తెలుసా. ఇది స్టీల్ది. ఓకే ఓకే అనిపించింది నాకు. అంటే ప్రైస్ విషయానికి వస్తే 999 ఈజ్ టూ మచ్ అనిపించింది నాకు. అలా కాకుండా కొంచెం ఇది 499, 599 అయి ఉంటే నాకు నచ్చేదేమో. ఎయిర్ టైట్ అంటే మరీ అంత ఎక్కువ ఎయిర్ టైట్ కూడా ఏం లేదు. ఓకే ఓకే ఉందన్నమాట. సో న్యూ ఐటమ్స్ ఇవన్నీ కూడా అన్నీ ఇదే వీడియోలో చెప్పేస్తానండి. ఎందుకంటే మీకు కూడా ఒక్క వీడియో చూసి వెళ్ళిపోతే సరిపోతుంది. బట్ వీడియో కాస్త లెంగ్తీ అవుతుంది, అన్నీ ఇందులోనే కలిపేశాను కాబట్టి. ఇది ఇంకొంచెం తక్కువ ఉంది, బట్ ఐ డెంట్ సీ ద ప్రైస్. సో టీ, కాఫీ ఇట్లాంటి వాటికి ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి వచ్చింది, ఇదొకటి బాస్కెట్. ఇందులో ఏం వేసుకోవాలి అంటే దీన్ని ప్యాంట్రీ లాగా, అంటే ఏమన్నా గ్రోసరీస్ వేసుకోవాలేమో, కానీ దీని ప్రైస్ మాత్రం ఇన్సేన్గా ఉంది. 4000 అనమాట. అంటే మనం ఇట్లాంటివి వాడడం మానేసాం కాబట్టి ఇంక ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా కాస్ట్లీనే ఉంటాయి. లోపల ఇట్లా లైనింగ్ లాగా వచ్చింది క్లాత్ తోటి. సో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కిచెన్ సెక్షన్లో వచ్చేసి. అండ్ ఈ 3 చాపింగ్ బోర్డ్స్ కలిపి 249 అండి. చాపింగ్ బోర్డ్స్తో నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నేను స్టీల్ ఆర్డర్ చేస్తేనేమో టూ స్మాల్ వచ్చింది, చెక్కదేమో వాటర్ తగిలితే అది పాడవుతుంది, ప్లాస్టిక్ తీసుకోవాలంటే తీసుకోవాలనిపించట్లేదు. ఎనీవే 3 కలిపి 249. వెజ్కి నాన్ వెజ్కి సెపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ నైఫ్ షార్ప్నర్ ఒకటి తీసుకున్నాను మా మమ్మీకి. నేను ఇంతకుముందు తీసుకున్నప్పుడు 349 అయింది, ఇవాళ 699కి తీసుకున్నాను నేను. అండ్ ఈ ఫెదర్స్ వచ్చేసి కొత్తగా వచ్చాయి, 250 అనుకుంటా ఒకటి. అండ్ ఇవి ఎంత బాగున్నాయో ఇలా పెడితే, నాకైతే బాగా నచ్చాయి. అంటే కలర్ పెట్టడం అనేది ఇప్పుడు పోయింది ట్రెండ్లోంచి. ఇట్లా మంచి వామ్ కలర్లో ఇట్లా పెడితే చాలా మంచి క్లాసీ లుక్ వస్తుంది, అసలు సూపర్గా ఉంది. అండ్ ఇది చూసి నేను ఆయిల్ క్యాన్ అనుకున్నా ఫస్ట్, ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసే మోడల్ ఇదే కదా. కానీ ఇదేమో సోప్ డిస్పెన్సర్ అనమాట. 249. ఇది కూడా న్యూ ఐటమే అనుకోవచ్చు, నేను ఇంతకుముందు చూపించలేదు. ఇది కూడా బాగానే ఉంది, డిఫరెంట్గా ఉందన్నమాట. సో నేనైతే చదవాల్సి వచ్చింది లిటరల్గా అక్కడ. జనరల్గా నాకు ఐకియా ప్రోడక్ట్స్ చూడగానే అర్థమైపోతాయి, కానీ ఇదైతే చదివితే తప్ప అర్థం కాలేదు. ఇంకోటేమో వుడెన్ బౌల్స్లో ఇట్లా 3 ఉన్నాయి. నా దగ్గర మీడియం సైజ్ ఉంది, పెద్దది చిన్నది కూడా తీసుకోవాలి ఎప్పుడైనా వీలైతే. బాగుంటుంది చిప్స్ అండ్ సాల్సా ఇలాంటివి సర్వ్ చేయడానికి. అండ్ ఈ టాంగ్స్ వచ్చేసి 99 రూపీస్. ఇది కూడా ఒకటి తీసుకున్నాం మేము. సో చపాతీ వడ్డించడానికి, ఇడ్లీ వడ్డించడానికి చాలా బాగుంటుంది దాంతో. అండ్ ఒక కొత్త డిన్నర్ సెట్ వచ్చిందండి, ఇది లైన్స్ తోటి వైట్ కలర్లో చాలా బాగుంది. ఎంత క్లాసీ లుక్ వచ్చిందో ఇది. అంటే ఇంతకు ముందు వీడియోలో నేను మొత్తం డిన్నర్ సెట్స్ చూపించా కదా, అప్పుడు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో మీరు ఎవరైనా కానీ డిన్నర్ సెట్స్ ప్లాన్ చేస్తుంటే ఇది తీసుకోండి, మంచి క్లాసీ లుక్ వచ్చింది. కానీ ఒక్కొక్క పీస్ 500 అలా ఉందన్నమాట, 500, 600. ఆబ్వియస్లీ కొన్ని చాలా కాస్ట్ ఉంటాయి. ఇంకా ఇంతకుముందు మనం ఇలా టర్కిష్ బౌల్సే చూసాము, బట్ ఇప్పుడు కొత్త రకం బౌల్స్ వచ్చాయి 499.
సో ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్స్ అవి వడ్డించడానికి టీతో పాటు బాగుంటుంది. డిఫరెంట్ కలర్స్, ఇది కూడా న్యూ ప్రోడక్ట్. ఈ మధ్య ఐకియా వాళ్ళు డిఫరెంట్ కలర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఇంతకుముందు అయితే ఎప్పుడు పేస్టల్సే ఉండేవి నేను చూసినంత వరకు. ఇప్పుడిప్పుడే మంచి బ్రైట్ కలర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంకా ఈ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి, 499. సో ఇప్పుడు సమ్మర్ కదా, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మజ్జిగ కానీ ఏదైనా ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. 6 గ్లాసెస్ కలిపి 499. గ్లాసెస్లో కూడా చాలా రకాలు వచ్చాయి. ఈసారి ఎందుకు నాకు చాలా న్యూ ఐటమ్స్ వచ్చాయి అనిపించింది. ఐ థింక్ ఇంకా సేల్స్ వచ్చేసి జూన్ జూలై నుంచి స్టార్ట్ చేస్తారేమో. ఐకియా వాళ్ళు కూడా ఇండియన్ స్కెడ్యూలే ఫాలో అవుతున్నారు కాబట్టి, మనకి జూన్ జూలైలో ఫెస్టివల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా సేల్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ గ్లాస్ వచ్చేసి 99. పర్ఫెక్ట్ వాటర్ ఇవ్వడానికైనా ఏదైనా జ్యూస్ ఇవ్వడానికైనా ఈ సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు. నిమ్మరసం లాంటిది ఇవ్వడానికైనా. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పింక్ షేడ్ ఉంది, ఇంకోటి ప్లెయిన్ అనమాట. 2 కూడా బాగున్నాయి. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే వెయిట్ ఎక్కువ లేవు. వెయిట్ ఎక్కువ లేకుంటే పగలవు తొందరగా. ఇది వచ్చేసి ట్రే అండి. 2 కలర్స్ ఉన్నాయి, 99 రూపీసే. ట్రేస్ అయితే వర్సటైల్గా వాడచ్చు మనం. ఎవరైనా వస్తే సర్వ్ చేయడానికి వాడచ్చు, లేదంటే మూలకి ఏమైనా ఐటమ్స్ నిక్నాక్స్ పెట్టేటప్పుడు పిచ్చి పిచ్చిగా కాకుండా ఒక ట్రేలో పెడితే అలా పుట్ టుగెదర్గా ఉంటాయన్నమాట. అట్లాంటి ట్రేస్ అయితే బోల్డ్ అని ఉంటాయి. ఇంక మీ ట్రే కావాలి అనుకుంటే యాజ్ ఈ సెక్షన్లో 40% ఆఫ్కి తీసుకోవచ్చు. ఇంకా పెప్పర్ మిల్ వచ్చేసి కొత్తది వచ్చింది, బ్రౌన్ కలర్. ఇది వచ్చేసి 899 అనమాట. నార్మల్ గ్లాస్వి కూడా ఉంటాయి. సో నేను కూడా షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇవాళ మరీ ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, లైట్గా తీసుకున్నాను. అండ్ ఈ గోల్డెన్ కలర్ స్పూన్స్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటాను. ఆ ప్రైస్ చూసేసి వెనక్కి వచ్చేస్తూ ఉంటాను అనమాట. 5000. ఇవి వచ్చేసి 24 పీసెస్ అనమాట. 24 పీసెస్. చాలా బాగుంది అసలు. ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో. కానీ మీరు గోల్డెన్ కలర్ స్పూన్స్ తీసుకోవాలనుకుంటే ఫినిష్ చూసుకోండి. అంటే ఏదో కోట్ చేసినట్లుగా ఉండకుండా మంచిగా అట్లా న్యాచురల్గా ఉండాలన్నమాట. ఇవైతే మాత్రం ఎక్సలెంట్, చాలా బాగున్నాయి అసలు. గోల్డెన్ స్పూన్స్ అండ్ బ్లాక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ప్లేట్స్ ఉంటే అసలు అదిరిపోతుంది, మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఇదేమో యాప్రాన్ అనమాట. నేను ఇది ఏంటా అనేసి కొద్దిసేపు చూశాను. ఆ తర్వాత ఆ పైన ఉన్నదేమో గ్రిల్, చార్కోల్ గ్రిల్. అంటే బేసిక్గా చెప్పాలంటే కుంపట్ అనమాట. 8000 ఇది. క్యాస్ట్ ఐరన్ది, చాలా బరువుగా ఉంది. నాకైతే తీసుకోవాలి అనిపించింది. మా అమ్మోళ్ళ ఇంట్లో ఎలాగో విల్లా కదా, డాబా మీద పెట్టేసి దీంట్లో నిప్పులేసి పైన చక్కగా గ్రిల్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. అసలు పాతకాలం కుంపట్లు ఎందుకు పడేశారో మన మమ్మీ వాళ్ళు, ఇప్పటికీ ఉండుంటే బాగుండేది కదా. మీకు మాన్సూన్కి వింటర్కి మంచి త్రో కావాలి అనుకుంటే ఇప్పుడే కొనేసి పెట్టుకోండి. సమ్మర్లోనే తక్కువకుంటాయి. మళ్ళీ తర్వాత ఇవే 999 అయిపోతాయి. ఇప్పుడు 699కి వస్తున్నాయి. సో ఏమైనా కావాలంటే ఆఫ్ సీజన్లోనే కొనుక్కోవాలి, అదే బెటర్. ఇన్నాళ్ళకి ఐకియా వాళ్ళకు ఒక మంచి ఐడియా వచ్చిందండి. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే కుషన్ పెట్టారు. ఫైనల్గా దాంట్లో కూడా కలర్స్ రిలీజ్ చేయాలి అని ఇప్పటికి రియలైజ్ అయ్యారు వాళ్ళు. సో చూడండి, ఇప్పటికీ రిలీజ్ చేశారు. 2 కొత్త కలర్స్ వచ్చాయి, బ్రౌన్ అండ్ బ్లాక్ కూడా వచ్చాయి. మొన్నటిదాకా ఈ వైట్ కలరే చూసి 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 బోర్ కొట్టేసింది. ఇంకా ఐకియా మెంబర్షిప్ తప్పకుండా తీసుకోండి. ఐకియా ఫ్యామిలీ మెంబర్షిప్. అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళతో చెప్పేస్తే జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి తీసుకొని ఇచ్చేస్తారు. సో దానివల్ల మీకు ఒక్కోసారి కొన్ని ఐటమ్స్ మీద చాలా డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ పిల్లో చాలా బాగుంది. 299 ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే. సో అలా తీసుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే ఇది చూడండి, ఇదేమో కొత్తగా వచ్చింది. పిల్లల రూమ్లో రగ్ అనమాట. కార్పెట్స్ డిపార్ట్మెంట్లో ఉంది. చాలా చాలా క్యూట్గా ఉంది. దీని ప్రైస్ 1100 or 1200 అనుకుంటా. ఐ డింట్ సీ ప్రాపర్లీ, ఎందుకంటే నాకు ఆ కలర్ చూడగానే భలే క్యూట్గా అనిపించింది. పిల్లల రూమ్లో పెడితే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. అలానే పిల్లల రూమ్లో రగ్స్ ఇట్లా తీసుకోవాలి, అప్పుడు వాళ్ళు కార్స్తో ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. నాకు చాలా వరకు పిల్లల రూమ్స్ సెట్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే ఇట్లాంటివి కనిపించినప్పుడు చూస్తూ ఉంటాను. అండ్ ఇది 99 రూపీస్ అండి. ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కదా, ఇంటి ముందు ఒకటి వెనకాల ఒకటి వేసేసి ఉంచితే లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు తుడుచుకోవడానికి బాగుంటుంది. ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, కానీ వాషింగ్ మిషన్లో వేయకండి. అండ్ ఈ ట్యూబ్ లైట్స్ ఎందుకు 99కే పెట్టారు. ఇది కూడా ఫ్యామిలీ మెంబర్షిప్ ప్రైసే, 80% ఆఫ్ అనమాట. సో మీరు వెళ్ళగానే ఫస్ట్ అయితే మెంబర్షిప్ తీసుకోండి, ఆ తర్వాత బిల్లింగ్కి వెళ్ళండి. బిల్లింగ్ దగ్గర ఫ్యామిలీ మెంబర్షిప్ ఉందా అంటే ఉంది అని చెప్పండి. ఫోన్ నెంబర్ అడుగుతారు, ఫోన్ నెంబర్ చెప్పేస్తే మీకు చాలా వరకు డిస్కౌంట్స్ వస్తాయి అన్నమాట.
అనమాట. సో వీటిలో వామ్ వైట్ ఉంది, వైట్ కూడా ఉంది. అండ్ ఊరికనే ఇవి చెక్అవుట్ చేశానండి, ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదు కదా. ఈ లైట్స్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడైనా కానీ కనెక్షన్ లేదు కానీ మనకి లైట్ కావాలనుకోండి, బ్యాటరీ ఆపరేటెడ్ ఇవి స్టిక్ చేసుకోవచ్చు. సో స్టిక్ చేసేసుకొని మనకు కావాల్సినప్పుడు వీటిని ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పాతకాలం షెల్ఫ్స్ ఉన్నాయనుకోండి, వాటిలో లైట్స్ ఉండవు, బట్టలు సరిగ్గా కనబడట్లేదు అనుకోండి, ఇలా పెట్టేసుకోవచ్చు. అలానే మన ఇంట్లో ఏవైనా సందు అలా ఉంది, కనెక్షన్ లేదనుకుంటే ఇట్లాంటి లైట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఊరికే అది చెక్అవుట్ చేశాను. ఆ తర్వాత మేము ఆర్గనైజర్ సెక్షన్లోకి వచ్చేసాము. ఇది వచ్చేసి క్లాత్ ఆర్గనైజర్, 349 రూపీస్. పిల్లల టాయ్స్ అవి వేసేసి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి బాగుంటాయి. అండ్ ఇది కూడా నాకు కలర్ వైజ్ బాగా నచ్చింది, 499 అనమాట. ఇది ఈజీగా ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు. బేసిక్గా ఆర్గనైజర్స్ కొనడం ఎందుకు అంటే, మనం అన్నీ ఇందులో డంప్ చేసినా కానీ దీన్ని ఓపెన్గా డిస్ప్లే చేసినా అందంగా కనిపిస్తుంది. దట్స్ ద ఓన్లీ రీజన్. అదే మనం అన్నీ నీట్గా షెల్ఫ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది, బట్ అన్ని టైమ్స్లో అది పాసిబుల్ అవ్వదు. ఇది కూడా చాలా నచ్చింది నాకు అండ్ కొత్తగా అనిపించింది. 1490 అనమాట. ఇది జనరల్గా ఆఫీస్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అనిపించింది. వెరీ నైస్ ఆర్గనైజర్. సో మనకి నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. ఇవి ఈ ప్లేస్లోనే పెట్టుకోవాలి అని ఏమీ లేదు, మన క్రియేటివిటీ అనమాట. ఇది ఒకటి ఇట్లా క్యాడీ లాగా ఉంది, హ్యాండిల్ వచ్చింది, ఇది కూడా బాగుంది. 399. దీంట్లో కూడా మీరు ఒకవేళ టైలర్ అయినా లేదంటే మీ దగ్గర పిల్లలు ఉన్నారు, వాళ్ళవి ఏమన్నా వేసుకోవాలనుకున్నా ఇట్లా రకరకాలుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న నిక్ నాక్స్ వేసుకొని ఆర్గనైజ్ చేసుకోవడానికి, అటు ఇటు పట్టుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇంకొకటి కూడా ఉంది కానీ ఇది కొంచెం కాస్ట్లీగా ఉంది, కొంచెం బరువుగా కూడా ఉందన్నమాట. బట్ ఇవి నేను ఇంతకుముందు చూపించలేదు వీడియోలో, అందుకే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో మా ఫ్రెండ్ కూడా కొన్ని ఆర్గనైజర్స్ తీసుకుంది, దానికోసమని వెతుకుతూ ఉన్నాము. ఇది వచ్చేసి షెల్ఫ్ ఇన్సర్ట్ అండి, 399. మా ఇంట్లో కూడా ఉంది. ఇది ఒకటి పెద్దది వస్తుంది, ఒకటి చిన్నది వస్తుంది. వీటిని మనం గట్టు మీద పెట్టుకొని దీని మీద మనం ఏమైనా జార్స్ పెట్టుకోవచ్చు, లేదా షెల్ఫ్స్లో ఇది పెట్టేసి ఇంకో ఇలా సర్దుకోవచ్చు అనమాట. అంటే దీనిపైన సామాన్ పెట్టుకోవచ్చు, దీని కింద కూడా పెట్టుకోవచ్చు. పైన కొన్ని కప్స్, కింద కొన్ని కప్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ బాస్కెట్ మా ఇంట్లో కూడా ఉంది కానీ కొత్త కలర్ వచ్చింది, అందుకే చూపిస్తున్నా. ఈ బేబీ పింక్ కలర్ సూపర్గా ఉంది. మీరు గర్ల్స్ రూమ్ కనుక చేస్తున్నట్లయితే ఇలా బేబీ పింక్వి తీసుకుంటే బాగుంటుంది. దీంట్లో అయితే నేను ఇంతకుముందు ఆనియన్, టొమాటో ఇవి వేసేదాన్ని. 69 రూపీస్కి ఒక బాక్స్ అని చూడగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనమాట. కానీ దీని లిడ్ 30 రూపీస్. సో ఓవరాల్గా 99 రూపీస్ పడుతుంది. బట్ మీ దగ్గర నిక్ నాక్స్ చాలా ఉన్నాయి, మీరు వీటిని ప్రాపర్గా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే మాత్రం పర్లేదు, బాగానే తీసుకోవచ్చు. లిడ్ ఏ టైట్గా మాత్రం లేదు. బట్ నాకు కానీ మా ఫ్రెండ్కే కానీ ఇది అంత యూస్ఫుల్ అనిపించలేదు, కొంచెం పల్చగా ఉంది, అందుకే తీసుకోలేదు. కొత్త బాస్కెట్స్ వచ్చాయి, 1190కి 2 అనమాట. ఇవి కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. వీటిని లాండ్రీ బాస్కెట్ లాగైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఈ మధ్య సోఫా పక్కన పెట్టి న్యూస్ పేపర్ వేయడము, దాంట్లో ఒక త్రో మడత పెట్టి పెట్టడము, ఇట్లా కూడా యూజ్ చేస్తున్నారు. ఇట్స్ అప్ టు అస్, ఇంకా మనం ఎలాగా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదొకటి నాకు చాలా బాగా నచ్చిందండి, 699కి 3 ఆర్గనైజర్స్ అనమాట. సపరేట్గా అయినా వాడుకోవచ్చు, ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. 699 ఇది ఒకటి తీసుకున్నాం మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి 599. ఇది కూడా చాలా బాగుంది. అంటే మనం షెల్ఫ్లో పెట్టేసుకొని ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి బాగుంటుంది వాళ్ళ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి. ఇట్లాంటివి మనం ఒకేసారి కొనలేమండి. అంటారు కదా, ఒక హౌస్ని హోమ్ చేయడానికి చాలా ఇయర్స్ పడుతుంది అనేసి, వెళ్ళినప్పుడల్లా ఏదైతే బాగుందో కొద్ది కొద్దిగా తీసుకుంటూ అట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇల్లు మొత్తాన్ని. ఇదొకటి న్యూ అరైవల్, 2890 అనమాట. చాలా కాస్ట్లీ అయితే అనిపించింది నాకు. పాట్ ప్రైస్ అది, ఇంకా లోపల ఉన్న ప్లాంట్స్ ప్రైస్ డిఫరెంట్, బట్ ఆఫీసెస్లో అట్లయితే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 59 రూపీస్. అంటే చాలామంది ఇంట్లోనే ప్రాపగేట్ చేస్తుంటారు ప్లాంట్స్, అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. డైలీ అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, లేదంటే దీంట్లో మనం ప్లాంట్ పెట్టేసి ఒక ఫ్యాన్సీ పాట్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న బాగుంటుంది. చాలా వరకు ప్లాంట్ పాట్స్ కొత్త వచ్చాయండి, నేను ఎవ్రీ మంత్ వెళ్తుంటా కాబట్టి నేను చూడగానే చెప్పేయగలను అసలు. ఇది వచ్చేసి 599, చాలా బాగున్నాయి. ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఇంటిని ఇప్పుడు డెకరేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి టైం అనమాట. న్యూ అని అవి ఆరెంజ్ కలర్లో ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి. న్యూ అరైవల్స్ చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి నాకు.
వీటి ప్రైసింగ్ వచ్చేసి 599, 699 అలా ఉంటుంది. వీటికి వాటర్ డ్రైనింగ్ హోల్ ఉండదు, మనం వాటర్ డ్రైన్ చేసేసుకొని తర్వాత ఇందులో పెట్టుకోవాలి. చూడడానికి బాగుంటాయి, ఆఫీస్ టేబుల్ మీద అట్లా పెట్టుకోవడానికి మంచి లుక్ వస్తుంది అనమాట. మాకు దూరం నుంచి ఒక బొగైన్విలియా ప్లాంట్ కనిపిస్తే వెళ్ళి ఇట్ ఇస్ టోటల్లీ వర్త్ ఇట్, అసలు ఇప్పుడు కొనేయాల్సింది అనుకున్నాము. బట్ ఒక్కొక్క దాని ప్రైస్ చూసి దెబ్బకు భయపడ్డాం అనమాట. ఓన్లీ ఈ పాట్ ప్రైజే 1200 ఉంది. ప్లాంట్స్ వచ్చేసి 2 పెట్టారు, ఎందుకంటే పాట్ ఇలా రెక్టాంగిల్లో ఉంది కదా, ప్లాంట్స్ వచ్చేసి 2 పెట్టారు. ఒక్కొక్క ప్లాంట్ 1000 రూపీస్. అలా చూసుకుంటే ఇంకా 3,000 to 4,000 వరకు పడుతుంది. కానీ ఆఫీస్ కైండ్ ఆఫ్ డిస్ప్లేకి అయితే ఇది చాలా బాగుంటుంది. ఆఫీస్లో న్యాచురల్ ప్లాంట్స్ పెంచడం చాలా కష్టం అండి, ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. కాస్ట్ ఎక్కువైనా కానీ దీని లుక్ మాత్రం అదిరిపోయింది. అసలు మేము అదే అనుకున్నాము, ఎంత కాస్ట్ పడుతుంది, లేదంటే తీసేసుకోవాలి మొత్తం కలిపి ఒక 2,000 అయినా తీసుకోవచ్చు అనుకున్నాం, కానీ 4,000 వరకు పడుతుంది అనమాట. సో న్యాచురల్ ప్లాంట్స్ ఏమైనా ట్రై చేయొచ్చు, బట్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా చిన్నప్పుడు దీపం ఉండేది గుర్తుందా, ఆ కైండ్ ఆఫ్ ల్యాంప్ అనమాట. టీ లైట్ పెట్టాలి దీంతో, టీ లైట్ హోల్డర్ 899. అడుగున ఏం లేదు. సో ఇంతకుముందు నాకు తెలియదు మీరు దీపం పెట్టారో లేదో, ఇలా కింద టీ లైట్ పెట్టేసి దాని మీద ఇది ఇట్లా పెట్టేయాల్సి వస్తుంది. మా ఇంట్లో ఉండేది ఇట్లాంటిది. సో 899 అనమాట, అది న్యూ అరైవల్. ఇదైతే ఎందుకంత కాస్ట్ ఉందో నాకు తెలియదండి, 2490. చాలా చాలా బరువు ఉంది. ఇది మరి రియల్ బ్రాసా లేదంటే ఓన్లీ కోటింగ్ అనేది కూడా నాకు తెలీదు. రియల్ బ్రాస్ అయినా కానీ నాకు అది టూ కాస్ట్లీ అని అనిపించింది. టీ లైట్ హోల్డర్ అనమాట అది, 2 కలిపి. అండ్ ఇంకా ల్యాంటర్న్, ఇది కూడా న్యూ అరైవల్, 799, కొత్తగా ఉంది కదా. సో ల్యాంటర్న్స్ అనేవి ఐకియాలో ఇంతకుముందు ఒకటే ప్యాటర్న్లో వచ్చేవి, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్. లోపల ఇలా టీ లైట్ హోల్డర్ పెట్టడానికి ఉంటుంది. టీ లైట్స్ కూడా ఐకియాలోనే తీసుకోండి, ఎందుకంటే నేను బయట కూడా కొని చూశాను, బయట కొన్నవి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. ఐకియాలో కొన్న టీ లైట్స్ అయితే చిన్న అయినా సరే 1.5 to 2 hours వరకు వెలుగుతాయి అన్నమాట. అండ్ ఇలా డెకరేషన్ చేయడానికి కూడా ఉన్నాయి, బాగున్నాయి, క్లాసీగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఇంతకుముందు ఎప్పుడు నేను కవర్ చేయలేదు. ఆల్సో ఇందులో చాలా వరకు న్యూ అరైవల్స్, అందుకని ఇది కూడా ఒకసారి కవర్ చేసేస్తున్నాను. బాగానే ఉంది, కానీ ఏంటో చాలా చాలా సేల్ ఉంది అన్నట్లుగా అయితే ఏం లేదు. కానీ న్యూ ఐటమ్స్ తీసుకోవాలి, మీ ఇల్లుని కొద్దిగా న్యూగా చేసుకోవాలి, ఇంతకు ముందు లాంటివి కాకుండా డిఫరెంట్వి ట్రై చేయాలి అంటే మాత్రం మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. నాకు తెలిసి జూన్ నుంచి ఎక్కువ సేల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇది చూడండి, ఆర్టిఫిషియల్ క్యాండిల్, దీంట్లో ఇది కూడా బాగుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఇట్లా ఇంట్లో లివింగ్ రూమ్లో ఒక సైడ్కి ఒక పెద్ద క్యాండిల్ పెట్టి వదిలేస్తున్నారు, అట్లా పెట్టుకోవచ్చు. ఇవి కూడా కొత్త క్యాండిల్స్ అండి, 249, ఎల్లో అండ్ బ్లూ, డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్. అండ్ ఐకియా క్యాండిల్స్ ఆర్ ద బెస్ట్. కాస్ట్లీ అని మీకు అనిపించవచ్చు, బయట మీకు 100 రూపీస్కి కూడా వేరే క్యాండిల్స్ దొరకవచ్చు, కానీ వాటి మీద ఇవి బాగుంటాయి. బాత్ అండ్ బాడీ వర్క్స్లో అయితే బాగుంటాయి క్యాండిల్స్, బట్ ఇంకా వేరే స్టోర్లో అయితే అంతగా ఏం బాగోవు. నాతో ఐకియాకి వస్తే వాళ్ళతో షాపింగ్ చేయించకుండా ఎట్లుంటా చెప్పండి, బోల్డ్ అంత షాపింగ్ చేయించాను మా ఫ్రెండ్తో కూడా. ఇది బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది, తీసుకో, ఇది కూడా బాగుంటుంది, తీసుకో అనేసి నేను కూడా ఒక 2-3 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. సో అలా జరిగింది మా ట్రిప్ అయితే. స్టీల్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాము, అండ్ ఆ వీడియో తర్వాత వస్తుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం, బాయ్.